Thank you for your patience. You have been waiting for so long to listen this message. I tell you, friends, you will not regret once after listening to this, because I am going to share with you the good news. మీరు ఎంతమంది గుడ్ న్యూస్ అంటే ఇష్టం చెయ్యెత్తుతారు ఒకసారి? నేను టీచర్ని కదా, అట్లా ప్రశ్నలు అడుగుతాను, ఏమనుకోబకండి. ఐ విల్ క్లోజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ప్లీజ్ సిట్ డౌన్. దిస్ ఈస్ ద మూమెంట్. ఇప్పటి వరకు మీరు చాలా కార్యక్రమాలు చూశారు. ఇదంతా ఇప్పుడు వినబోయే దాని గురిండే. చాలా ప్రాముఖ్యమైన విషయంలోనికి వచ్చాం. గుడ్ న్యూస్ మన అందరికి ఇష్టమే, బికాస్ వీ ఆల్ లవ్ గుడ్ న్యూస్. So I want to share with you the gospel. Gospel means the good news. Good news. A famous lady, Director General of European Organization for Nuclear Research, she said it's always good news when you are closer to the truth. ఎందుకంటానంటే ఈ మెసేజ్ మీలో చాలా మందికి వచ్చి ఉంటుంది. మీరు ఒకసారి నిజంగా ఆలోచించండి, మీలో చాలామందికి వచ్చి ఉంటుంది. ఈ మెసేజ్ వచ్చిందా? కోకోకోలా లాటరీలో మీరు గెలిచారు, మీకు 50 లక్షలు వచ్చింది, ఇన్ని పౌండ్స్ వచ్చేసినాయి. ఒకసారి మహేష్ కాల్ చేశాడు నాకు, అన్న అర్జెంట్ నేను కలవాలి, ఇంగ్లీష్లో ఒక మెసేజ్ వచ్చింది, చాలా వండర్ఫుల్ మెసేజ్, నాకు ఇంకా నా కష్టాలన్నీ తీరిపోతున్నాయి, 500,000 అంటే 5 లక్షల బ్రిటన్ పౌండ్స్ వచ్చేసాయి నాకు. అంటే 5 కోట్లు ఎట్లా? నన్ను లాటరీలో గెలిచానంట. సరే ఇచ్చేయమన్నాను. లేదా 5,000 ట్రాన్స్పోర్ట్కి పంపమంటున్నాడు అన్నాడు. నేను అన్నాను 5,000 ట్రాన్స్పోర్ట్కి ఉంచేసుకొని మిగతా డబ్బులు పంపమను అన్నా. యునో, మెనీ టైమ్స్ అవర్ గుడ్ న్యూస్ వుడ్ టర్న్ టు బ్యాడ్ న్యూస్. బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సంథింగ్ సో ఇంపార్టెంట్, విచ్ ఈజ్ ద ట్రూత్. ట్రూత్ ఆల్వేస్ రిమైన్స్ truth. I tell you something very important about truth. When you know the truth, truth will set you free. సత్యము తెలుసుకుంటే సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. I tell you, ట్రూత్ గురించి 3 విషయాలు చెప్తాను, వినండి. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ అబ్సల్యూట్. ట్రూత్ ఈజ్ యూనివర్సల్. ట్రూత్ ఈజ్ ఆబ్జెక్టివ్. Truth does not require your acceptance. సూర్యుడు తూర్పు నుండి ఉదయించును. సన్ రైజెస్ ఫ్రమ్ ద ఈస్ట్. సుబ్బారావు గారు నమ్మరంటే రేపు నుండి వెస్ట్ నుండి రాడు. ట్రూత్ డజంట్ రిక్వైర్ అవర్ యాక్సెప్టెన్స్, బట్ ట్రూత్ రిమైన్స్ ట్రూత్. ఇఫ్ యూ యాక్సెప్ట్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. మై ఫ్రెండ్స్, ట్రూత్ has 3 necessities. Number 1, historicity. Number 2, legality. Number 3, experientiality. చరిత్ర ఉండాలి, చట్టబద్ధత ఉండాలి, 3వది అనుభవం ఉండాలి. చాలా త్వరగా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు చెప్తాను. ఇంత అద్భుతమైన సృష్టిలో ఒకరోజు ఒక వార్త విన్నాను. ఒక పెద్ద ఆయన ఇట్లా చెప్తున్నాడు, మేబీ 25 years బ్యాక్. స్లీపింగ్ ఆన్ ద సీ. నేను సముద్రం మీద పడుకున్నాను అన్నాడు. నాకు అస్సలు నమ్మబుద్ధి అవ్వలే. మీరు ఎంతమంది నమ్ముతారు ఆనెస్ట్గా సముద్రం మీద పడుకోవచ్చు అంటే? మీరు నమ్మరు. నేను అనుకున్నాను ఈయన నా చెవిలో తొట్టెట్టి మట్టెట్టి పువ్వెట్టేస్తున్నాడు అనుకున్నాను. ఇది ఎంత ఘోరంగా సముద్రం మీద పడుకోవడం ఏంటి? దెన్ ఆయన చెప్పాడు, దెర్ ఈజ్ ఏ సీ కాల్డ్ డెడ్ సీ. దాంట్లో మనుషులు మునుగురు పడుకోవచ్చు అన్నాడు. నేను కొంచెం ఎదిగే కొంచెం గూగుల్ చేశాను, డెడ్ సీ చూసా. డెడ్ సీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ వెతికా. యూనో, డెడ్ సీ గురించి చాలా స్టోరీ ఉంది. డెడ్ సీ భూమికి, సముద్రానికి చాలా లోతుగా ఉంది. ఒక విధంగా భూమిలో లోయెస్ట్ పార్ట్ 1300 meters బిలో ద సీ లెవెల్ ఉంది. సాల్టియెస్ట్ సీ అది. ఏ జీవులు కూడా సముద్రం మీద ఎగరవు. ఇట్లా చాలా విషయాలు తెలుసుకున్నా. దెర్ ఈస్ లాట్ ఆఫ్ హిస్టరీ బిహైండ్ ఇట్. ఇంటర్నెట్లో గూగుల్ చేసా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ దాన్ని సత్యం అని నమ్మడానికి నాకు అనుభవం ఉండాలి.
సో ఒకరోజు అవకాశం వచ్చింది. ప్రపంచంలో చాలా హిస్టారిక్ ప్లేసెస్కి వెళ్ళాను. 7 వండర్స్లో ఒక వండర్ పిరమిడ్స్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, సింగపూర్ నుండి స్కాట్లాండ్ వరకు చాలా బ్యూటిఫుల్ క్రికెట్ గ్రౌండ్స్, ఫుట్బాల్ గ్రౌండ్స్కి వెళ్ళాను. కానీ నాకు థ్రిల్ ఇచ్చిన ఒక సీన్ మీకు ఇప్పుడు చూపిస్తా స్క్రీన్ మీద. యునో, స్లీపింగ్ ఆన్ ద సీ. స్లీపింగ్ ఆన్ ద సీ. ఇది ఫోటోషాప్లో ఎడిట్ చేయలే. నేను అనుభవంగా సముద్రం మీద పడుకొని ఒక పుస్తకం చదివా. మీరు అనుకోవచ్చు అది ఫోటో అని, అందుకే మీ గురించి వీడియో కూడా చూపిస్తా. స్లీపింగ్ ఆన్ ద సీ. లుక్ ఎట్ దట్. విన్నాను, చరిత్ర తెలుసుకున్నాను, అనుభవించాను. నేను మా ఫాదర్ మదర్తో, మా సిస్టర్ ఫ్యామిలీతో వెళ్ళా. నేను ఇట్లా సముద్రం మీద పడుకొని బుక్ చదవడం చూసి మా అక్క కొడుకు అన్నాడు, నేను కూడా ట్రై చేస్తా అన్నాడు. వెన్న వాడు కూడా ట్రై చేశాడు. వాళ్ళ నాన్న మీద పడుకున్నాడు. మేము మునగలే. ఇట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్. ఫ్రెండ్స్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ టుడే, ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ ఫ్యాక్ట్. ఏదైతే ఆ మృత సముద్రం ఉందో, ఆ డెడ్ సీకి దగ్గరలో జరిగిన ఒక సంఘటన, జస్ట్ నార్త్ వెస్ట్, ఆ సముద్రానికి నార్త్ వెస్ట్లో కొంతమంది గొర్రెలు కాసుకుంటున్నారు. పైనుండి విమానాలు వెళ్తున్నాయి. అంతా యుద్ధ వాతావరణం ఉంది. దిస్ ఈజ్ హిస్టరీ. దట్స్ ఇన్ 1947 బిట్వీన్ 49. ఇజ్రాయెల్ పాలెస్టైన్ యుద్ధం జరుగుతూ ఉంది. అయితే ఈ గొర్రెలు కాపర్లు గొర్రెలు కాసుకున్నారు. అయితే ఒక అబ్బాయి ఉన్నాడు, అతని పేరు మహమ్మద్ ఎద్రీబ్. నేను నేమ్ స్పెసిఫిక్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను చెప్తుంది కాకమ్మ కథో పేదరస్ పెద్దమ్మ కథో కాదు. దిస్ ఈజ్ హిస్టరీ. సరే, తను చీకటి అయిపోతుంది, వెళ్ళిపోదాం అనుకున్న సమయానికి ఒక గొర్రె కనిపించట్లేదు, ఒక మేక కనిపించట్లేదు. వెతికాడు. ఒక దగ్గరికి వెళ్ళినప్పటికీ ఒక కొండ అడ్డు వచ్చింది. ఇప్పుడు కొండ అవతలకు వెళ్ళి ఆ ఒక్క గొర్రె గురించి వెతకడం కష్టమని కొన్ని రాళ్ళు తీసుకొని విసరడం మొదలుపెట్టాడు. ఎందుకు? ఎక్కడో దగ్గర ఆ మేక లేదా ఆ గోట్ కనిపిస్తుందని విసురుతున్నాడు. ఒకసారి విసరగానే ఒక కొండ పగిలిన శబ్దం వచ్చింది. పరిగెత్తుకెళ్ళాడు, ఏముంటుంది అందులో అని. ఒక గుహ ఉంది. లోపలంతా ఎంత ఆశ వచ్చిందంటే వజ్రాలు బంగారాలు ఉండుంటాయి. కానీ లోపలికి వెళ్తే దెయ్యంగాని పట్టేసుకుంటుందేమో చెప్పలేవు. కాబట్టి ఇంటికి వెళ్ళిపోదామని ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అన్నీకి చెప్పాడు, వాళ్ళ కజిన్కి చెప్పాడు. అరే, నేను ఒక గని కొనుక్కున్నాను, ఒక గుహ ఉంది, దాని లోపల తప్పకుండా బంగారం ఉంటుంది, తప్పకుండా వజ్రాలు ఉంటాయి. రాత్రంతా ఒకటే ఆశ వాళ్ళకి. ఏం మెదులుతుంది తెలుసా? ఉదయాన్నే వెళ్ళిపోదాం, ప్రపంచమంతా లేవకముందే మనం వెళ్ళిపోయి మనం ఆ గుహలోకి వెళ్ళిపోయి లోపల నై పట్టేసుకుందాం. తెల్లారిన తర్వాత జాగ్రత్తగా వినండి. వాళ్ళ కజిన్ని బయట కాపలా పెట్టారు. మేమిద్దరు లోపలికి వెళ్తాం. ఒకవేళ పొరపాటున ఏదైనా దెయ్యం మమ్మల్ని పట్టుకుందనుకో, గట్టిగా అరుస్తాం. నువ్వు వెంటనే ఊర్లో వాళ్ళకి చెప్పి మమ్మల్ని విడిపిస్తారు. 1947 ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్, రియల్ స్టోరీ. సరే, బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ లోపలికి వెళ్తే 2 కుండలు కనబడ్డాయి. 2 కుండలు. చాలా బాధ అనిపించింది. బంగారం దొరుకుతుంది అనుకుంటే కుండలు దొరికాయి. సరే, ఆ కుండలు పట్టుకొని ఇంటికి వచ్చేసారు. ఏమున్నాయి కుండల్లో అని ఇప్పి చూశారు. చాలా పేపర్స్ ఉన్నాయి. అవి పురాతన కాలపు కాగితపు చుట్టలు. అవన్నీ ఇప్పి చూశారు. అట్లా ఎందుకు? ఆ చుట్టల్లో ఎక్కడైనా 2 వజ్రాలైనా పెట్టకపోతాడా అని. 24 అడుగులు పొడుగుంది. బాధ అనిపించి, ఇచ్చి ఎన్ని ఆశలు పెట్టుకున్నాం, సరేలే అని దాన్ని తీసుకొని వెళ్ళిపోయి పురాతన వస్తువులు కొనుక్కునే ఒక అతను ఉన్నాడు. అతని పేరు కాండో. బాబు, మా దగ్గర ఇగో
ఈ పేపర్స్ ఉన్నాయంటే $100 ఇస్తాను, ఇస్తే ఇవ్వండి అంటే ఓన్లే $100 వచ్చినాయి అని పట్టుకొని వెళ్ళిపోయారు. అతను ఏం చేశాడు, తీసుకొని వెళ్ళి అంత ఇప్పి చూస్తాడు, ఇవేదో లిటరేచర్ లాగా ఉందే, దీన్ని తీసుకొని వెళ్ళి మార్క్ శామ్యూయల్ అన్న బిషప్కి ఇచ్చాడు. ఆయన వాటిని చూశాడు, ఇవి పనికొచ్చేలాగా ఉన్నాయి, కానీ ఆ లాంగ్వేజ్ తెలీదు, దాచిపెట్టుకున్నాడు లోపల. 1950వ సంవత్సరంలో యుద్ధాలు మొదలైనవి. ఇశ్రాయేలు దేశానికి 48వ సంవత్సరం 1948 స్టేట్గా డిక్లేర్ చేసిన నెక్స్ట్ రోజు నుండి వార్స్ వాళ్ళకి. కాబట్టి అమెరికా వెళ్ళిపోవాల్సి వచ్చింది. స్మగ్లింగ్ చేసి ఆ చుట్టలన్నీ పట్టుకొని వెళ్ళిపోయాడు. అక్కడ పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు అయిపోయినాయి. 1954 అకస్మాత్తుగా ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏమని? 1954 జూన్ 1 వేలానికి చాలా ఖరీదు చేసే వస్తువు ఉన్నది, ఇగలియాడి నన్ను ఆయన $2.5 లక్షల కొన్నాడు. ప్రపంచం అంతా న్యూస్ వెళ్ళిపోయింది. ఏంటది? 2.5 లక్షలు, $100 అమ్మారు వాళ్ళు పాపం. 2.5 లక్షల రూపాయలు వాల్ స్ట్రీట్ జర్నల్లో పబ్లిష్ అయింది. ప్రపంచం అంతటికి న్యూస్ వెళ్ళిపోయి ఎక్కడ ఇప్పుడు పట్టుకోవడం మొదలు పెట్టారు. ఏ గొర్రెలు కాపరి వాడి దగ్గరికి వెళ్ళారు, నీకు ఎక్కడి నుండి వచ్చింది? ఇది పలానా దగ్గర నుండి వచ్చింది, రండి మళ్ళీ అక్కడికి వెళ్దాం. 11 గుహలు ఉన్నాయి, ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పటికీ అవన్నీ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి మరలా గుహలోనికి వెళ్ళారు. ఏదైతే తీసుకొచ్చారో అది పట్టుకొచ్చారు. ఏముంది ఇంతకీ అందులో? బైబిల్ ఉంది, యెషయా గ్రంథం ఉంది. ఏముంది అందులో? యేసు ప్రభు జన్మ గురించి ఉంది అక్కడ. ఇంతవరకు చెప్పిన స్టోరీ అంతట్లో కూడా ది హిస్టరీ, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ హిస్టరీ. ఎంత అద్భుతం అండి! 2000 సంవత్సరాల క్రితములో రాయబడి చదవబడిన ఆ గని వెలుగులోనికి వచ్చింది. పుస్తకపు చుట్టల్లో నా గురుని రాయబడినట్లు నేను వచ్చి తిని అన్నాడు ఆయన. క్రిస్మస్, బర్త్ ఆఫ్ జీసస్ ఈజ్ సో హిస్టారికల్. మీరు చూడొచ్చు, ఏముంది చదివితే యేసు ప్రభు జన్మ ఉంది. ద బర్త్ ఆఫ్ జీసస్ ఈజ్ సో హిస్టారికల్. అందుకే హిస్టరీ టర్న్డ్ ఇన్ టు హిస్టరీ. దేవుని బిడ్డలారా, ఐజియా అన్న ప్రాఫెట్ 700 సంవత్సరాల క్రితం రాశాడు ఆ మాటని. ఒక రక్షకుడు కన్యకు జన్మిస్తాడు, ఆయన ప్రజల్ని విడిపిస్తాడు అని. దిస్ ఈస్ ద క్రిస్మస్ స్టోరీ, దిస్ ఈస్ ద ట్రూత్. ఇప్పుడు మీరు అంటారు, వై క్రిస్మస్ ఈజ్ సో ప్రామినెంట్ ఇన్ ద హిస్టరీ? ఎవ్రీ ఈవెంట్ ఇన్ దిస్ వరల్డ్ is said in reference to the birth of Jesus Christ. ప్రపంచంలో ఏ సన్నివేశానైనా తీసుకోండి, యేసు ప్రభు జన్మతో ముడిపడి ఉంటుంది. ఎవరి జన్మ గురించి మాట్లాడాలన్నా యేసు ప్రభు జన్మ గురించి మాట్లాడాల్సిందే. మహాత్మా గాంధీ గారి గురించి విన్నాం. ఆయన అక్టోబర్ 2, 1869 పుట్టాడు. కానీ ఆయన జన్మ గురించి మాట్లాడాలంటే యేసు ప్రభు జన్మ గురించి మాట్లాడాల్సిందే. గాంధీ గారు యేసు ప్రభు పుట్టిన 1869 సంవత్సరముల 10 నెలల తర్వాత పుట్టాడు ఆయన. బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు పుట్టారండి? యేసు ప్రభు పుట్టిన 1891 సంవత్సరాల 4 నెలల తర్వాత ఆయన పుట్టాడు. చివరికి మోడీ గారు మీరెప్పుడు పుట్టారన్నా ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా యేసు ప్రభు జన్మని ఒప్పుకొని తీరాల్సిందే. యేసు ప్రభు పుట్టిన 1950 సంవత్సరముల 9 నెలలకు పుట్టాను నేను. ఎవడైనా ఒప్పుకోవలసిందే యేసు ప్రభు జన్మని. మై ఫ్రెండ్స్, ఆయన జన్మ చాలా గొప్పది. అయితే అంతకన్నా గొప్ప విషయం, ఆయన కన్యకి జన్మించాడు. హి వాస్ బోర్న్ టు ఎ వర్జిన్. ఎందుకు కన్యకి జన్మించాడు ఆయన? బైబిల్ చెప్తుంది, అబ్రహాము ఇస్సాకు యాకోబుని అందరూ పురుషులు కన్నారు, కానీ యేసు ప్రభువును ఒక స్త్రీ కన్నది.
పురుషుని ప్రమేయం లేకుండా. కెన్ వి బిలీవ్ ఇన్ దట్? ఎస్. ఈ సైంటిఫిక్ వరల్డ్లో ఎట్లాగండి నమ్ముతాం? చాలా ప్రశ్నలకు సైన్స్ దగ్గర జవాబు లేదు. అసలు మనిషి ఎలాగ జన్మిస్తాడో, జీవం ఎలా పుట్టిందో సైన్స్ దగ్గర ఉందా? నేను అడిగాను ఒక జువాలజీ ప్రొఫెసర్ని, సార్ XX జీన్స్ కలిస్తే అమ్మాయి, XY జీన్స్ కలిస్తే అబ్బాయి కదా, ఏ 2 జీన్స్ కలిస్తే ప్రాణం పడుతుందండి, జీవం పడుతుంది? నో ఆన్సర్. సైన్స్ దగ్గర ఆన్సర్ లేదు. సైన్స్ దగ్గర ఆన్సర్ లేనప్పుడు కన్యకి బిడ్డ ఎలా పుడతాడు అని అడిగే హక్కు కూడా సైన్స్కి లేదు. బికాజ్ ఇట్ ఈస్ గాడ్. కన్యకి జన్మించడం అంటే వి అండర్స్టాండ్ గాడ్స్ సోవర్నిటీ ఓవర్ నేచర్. గాడ్స్ సోవర్నిటీ. ఆ ఉదుత్ వచ్చింది, ఎగిరిపోయింది వైజాగ్ అంతా. దేవుడు ఆయన సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భవతి అవుతావు. ఎందుకు? కన్యక జన్మించాలి ఆయన. వీఆర్ ఆల్ సిన్నర్స్ బై బర్త్. జన్మతః మనందరం పాపులము. ఎస్, వీఆర్ ఆల్ బోర్న్ సిన్నర్స్. అందుకే దావీదన్న మహారాజ్ అంటాడు కదా, బిహోల్డ్ ఐ వాజ్ బోర్న్ ఇన్ ఇనిక్విటీ. నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది. చాలా మంది యవనస్తులు ఆ పాపపు గిలి చేత, అయ్యో నేను తప్పు చేశాను, పాపం చేశాను, అనవసరంగా ఈ పని చేశాను, నేను చెయ్యాలనుకున్న మంచి చేయలేకపోతున్నాను. ఫర్ ద గుడ్ దట్ ఐ వుడ్ ఐ డు నాట్, బట్ ద ఈవిల్ విచ్ ఐ వుడ్ నాట్ దట్ ఐ డూ. మేబీ ప్రాబబ్లీ దట్ ఈస్ ద క్రై టుడే. నీ ఏడుపు అదేనేమో ఈ రోజున. కానీ ఈ రోజు నువ్వు అర్థం చేసుకో, R.C. Sproul అన్న గొప్ప థియోలాజియన్ అంటాడు, వీఆర్ నాట్ సిన్నర్స్ బికాస్ వి సిన్ బికాస్ వీఆర్ సిన్నర్స్. మనం పాపం చేయడం వల్ల పాపులము కాలేదు, మనము పాపులము కాబట్టి పాపం చేస్తున్నాం. మామిడి చెట్టుకి మామిడికాయలు ఎందుకు కాస్తాయి? అది మామిడి చెట్టు కాబట్టి మామిడికాయలు కాస్తాయి. మామిడికాయలు కాయడం వల్ల మామిడి చెట్టు అవ్వలేదండి. అది బేసికల్లీ వీఆర్ సిన్నర్స్, సో వి కమిట్ సిన్. ఎందుకంటే మామిడి చెట్టుకి మామిడికాయలే కాస్తాయి. విత్తనం మామిడి విత్తనం. కొబ్బరి విత్తనం అయితే కొబ్బరికాయ కాస్తుంది, జామ విత్తనం అయితే జామకాయ కాస్తుంది. పాపములో విత్తబడ్డావు. నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది. సే లుక్ ఎట్ ద చిల్డ్రన్. మీ ఇంటిలో పిల్లల్ని చూడండి, వారికి మీరు తప్పులు నేర్పలే, చెడు నేర్పలే, వారికి వచ్చింది. ఎట్లా వచ్చింది? పాపము సంప్రాప్తి అయి వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, తొలి పాపము, అది ఇన్హెరిట్ అయి వచ్చింది మన వరకు. జన్మతః పాపులమే, కర్మతః పాపులమే. మన క్రియల్లో పాపం ఉంది. పాపం వల్ల ఎంత బాధ, సో మెనీ కాన్సిక్వెన్సెస్. మనశ్శాంతి లేక, వేదనతో నలిగిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? ఎందుకు కారణం? ఇట్స్ బికాస్ ఆఫ్ అవర్ హార్ట్. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహించగలవాడెవడు? ద హార్ట్ ఈస్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్ అండ్ డెస్పరేట్లీ వికెడ్. హూ కెన్ అండర్స్టాండ్ ఇట్? గుండె జబ్బు వస్తే ఈసీజీ తీయచ్చు, హృదయాన్ని ఏ ఈసీజీ తీయగలదు? హృదయానికి ఈసీజీ ఉందా? నో. ఎట్లా తెలుస్తుంది? జాగ్రత్తగా వినండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరు హృదయం చెడిపోయింది. మనందరము జన్మతః కర్మతః పాపులము. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అయితే చేసిన తప్పుకు, జాగ్రత్తగా వినండి, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చెప్పిన ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. హృదయములో ఉన్న తప్పుకి శిక్ష పడాలి. సత్యముకున్న రెండవది చట్టము, న్యాయము, చట్టబద్ధత. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, ఎవడైనా సరే. దెర్ షుడ్ బి ఎ పనిష్మెంట్ ఫర్ ఎనీ మిస్టేక్. అయితే ఈరోజు శుభవార్త మీకు చెప్తున్నా, ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కానీ పరిష్కారం ఉంది ఈ రోజున.
రక్తం చిందించబడాలి. దెర్ ఈస్ ఎ గుడ్ న్యూస్ టు యూ. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. జాగ్రత్తగా వినండి ఇక్కడ నుండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎట్లా ప్రేమించి నీవు పొందవలసిన శిక్ష ఆయన భరించాడు. డాక్టర్ బిల్లీ గ్రహం, మోస్ట్ ఫేమస్ పర్సన్ ఎవర్ లివ్డ్, 13 మంది అమెరికన్ ప్రెసిడెంట్స్ ఆయన దగ్గర ప్రేయర్ కొరకు మోకరించారు. ఆలోచించండి. ఆయన ఏమన్నాడో తెలుసా? God proved his love on the cross when Christ hung and bled and died. It was God saying to the world, I love you. ఎట్లా ప్రేమించాడు? ప్రేమ అన్న పదము ఈ రోజున ఎంత విచ్చలవిడిగా వాడబడుతుంది. ప్రతిదీ ప్రేమే. బట్ లవ్ మస్ట్ బి డెమాన్స్ట్రేటెడ్. God demonstrated his love for us. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. జాగ్రత్తగా వినండి ఈ మాట. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయినాడు. ఐ టెల్ యూ స్టోరీ. ప్రేమ, స్నేహం. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. జాగ్రత్తగా వినండి ఈ మాట. దయచేసి వినండి. అమ్మాయి స్టోరీ చూశారు, ప్రాడిగల్ డాటర్. నన్ను నోయల్ అడిగాడు, సార్ దెర్ ఆర్ మెనీ హ్యాపీ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ హెడ్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూట్. సాడ్ ఇన్సిడెంట్ ఏదైనా చెప్తే ఏం చెప్తారు? ఎస్, వెన్ ఐ సా ఫాదర్స్ క్రయింగ్ లైక్ బేబీస్. అమ్మలు ఏడుస్తారు ఎట్లానా, కానీ నా ముందు కూర్చొని తండ్రులు, మా అమ్మాయి మా అబ్బాయి ఇట్లా అయిపోయాడండి సార్, మేము ఏమీ చేయలేము సార్, మీ గురుండి విన్నాం, మీరు ఏదైనా చేసి పెట్టండి. చిన్ని పిల్లల్లాగా ఏడవడం. ప్రేమకు, స్నేహానికి అర్థం తెలియదు ఈ రోజున ఉన్న యవనస్తులకి. ఫ్రెండ్స్, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. 7 సంవత్సరాల క్రితం నర్సాపూర్ జీడిఎం చర్చ్లో మాట్లాడడానికి వెళ్తున్నాను. ఆగస్ట్ 2, ఫ్రెండ్షిప్ డే, ఫస్ట్ సండే ఆగస్ట్ నెలలో. నేను ట్రైన్లో కూర్చున్నాను. చాలా మెసేజ్లు వచ్చేస్తున్నాయి, చాలా మెసేజ్లు ఫ్రెండ్షిప్ మీద. ఆ మెసేజ్ నేను ముందు రోజు ట్రైన్ ఎక్కాను, నెక్స్ట్ డే ఫ్రెండ్షిప్ డే. నేను అనుకున్నా ఇన్ని మెసేజ్లు వచ్చేస్తున్నాయి అనుకునేలోపు ఒక మెసేజ్ వచ్చింది. చాలా బాగుంటుంది ఆ మెసేజ్, అద్భుతమైన మెసేజ్. మేబీ ఈ కోట్ నుండి వచ్చిందేమో. మన స్నేహం తేనె కంటే తీయనిది, పాల కంటే తెల్లనిది, డబ్బు కంటే విలువైంది, సిల్క్ కంటే సున్నితమైంది, ఎటువంటి కోట కంటే ఎత్తైంది, ఎటువంటి బలము కంటే బలమైనది. అవర్ ఫ్రెండ్షిప్ ఈజ్ స్వీటర్ దెన్ హనీ, వైటర్ దెన్ మిల్క్, స్మూతర్ దెన్ సిల్క్, టాలర్ దెన్ ఎనీ టవర్, స్ట్రాంగర్ దెన్ ఎనీ పవర్. ఏముంది కదా. నేను అది చూసి నేను అనుకున్నాను, ఎంత ఆనందం అనిపించిందో. కానీ ఆ నెంబర్ నా దగ్గర సేవ్ అయ్యలేదు. ఎవరు పంపారబ్బా అనుకుంటున్నా. రిప్లై ఇద్దామంటే నాకు అంత కవిత్వం రాదు. బాగోదు కదా థ్యాంక్ యూ అని పెడితే. ఎంత ప్రేమ. తేనె కంటే తీయనిది, పాల కంటే తెల్లనిది, సిల్క్ కంటే సున్నితమైంది, ఎత్తైన కోట కంటే ఎత్తైంది. అబ్బో. అయితే ఈ లోపు నాకు అనిపించింది, రేపు కదా ఎంత ప్రేమ ఎక్కువైపోయింది ఎవరికో, కానీ ఈరోజే పంపించేసారేట అనుకున్నాను. ఈలోపు నా పక్కనున్న ప్యాసింజర్కి అదే సందేహం వచ్చింది. అతను ఎదురుగున్నవాడిని అడిగాడు, ఏమండి నా వైపు చూసాడు, టికి అంటుంది నా ఫోను. రేపు కదండి ఫ్రెండ్షిప్ డే, ఈరోజు వచ్చేతనే మెసేజ్లు అన్నాడు. నేను అనుకున్నా, భలే నా లోపల ఉన్న ప్రశ్న ఇతను అడిగాడే అనుకున్నా. అప్పుడు ఎదుటోడు చెప్పాడు అసలు విషయం. రేపు SMS ఆఫర్ ఉండదండి, రూపాయి అవుద్ది అందుకే అన్నాడు. రూపాయి అయిపోద్దంటే అడిగి ప్రత్యేక దినాల్లో SMS ఆఫర్ ఉండదు. చూడండి, తేనె కంటే తీయిందంట, పాల కంటే తెల్లందంట, సిల్క్ కంటే సున్నితమైంది, ఎత్తైన కోట కంటే ఎత్తైంది. రూపాయి ఖర్చు పెట్టు. నేను గత 20 సంవత్సరాల నుండి ఆల్మోస్ట్ చూస్తున్నాను. ఎరోస్, జస్ట్ అట్రాక్షన్, అది ప్రేమ అనుకొని మోసపోయిన వారు, జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు. ఫ్రెండ్స్, టుడే ఐ టెల్ యూ, అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రూ లవ్. మీ అమ్మ నిన్ను ఎంత ప్రేమిస్తుందో తెలుసా? మీ అమ్మని అంటావు నువ్వు, నీకేం తెలియదులే, నీకేం తెలీదు.
అవును, ప్రేమించడం ఒకటే తెలుసు అమ్మకి, ఇంకేం తెలీదు. అందుకే నా పిల్లలకు చెప్తాను, నా కాలేజీలో ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టే ఫ్రెండ్షిప్ బ్యాండ్ బంధం కంటే పెళ్ళప్పుడు మెడలో కట్టే మంగళసూత్ర బంధం కంటే 9 నెలలు నిన్ను గర్భంలో దాచి ప్రపంచానికి అందించిందే ఆ పేగు బంధం గొప్పదిరా అని అమ్మ ప్రేమ అంత గొప్పది. కొట్టరా అమ్మకి? అమ్మలాగా నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? కానీ బైబిల్ చెప్పింది అదే చుట్టల్లో, అదే స్క్రిప్ట్స్లో, అదే డెడ్ సీ స్క్రోల్స్లో ఉంది 49th చాప్టర్లో, కన్న తల్లైనా మర్చిపోద్దేమో కానీ నేను మర్చిపోనని. నాకు అర్థం కాలే అమ్మెలా మర్చిపోద్దని. పండిత రమాబాయి గురిని చదివాను, ముక్తి మిషన్. ఆమె అమ్మిన అనుభవాలు చెప్తూ ఉదయాన్నే గేటు దగ్గరికి వెళ్ళినప్పటికీ పిల్లల్ని కనేసి ఆ గేటు దగ్గర వదిలేసి వెళ్ళిపోయేవారు. అమ్మైనా మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోను. దట్ ఈస్ అగాపెస్ లవ్, గాడ్స్ లవ్. దెర్ ఈస్ నో రీజన్ వై హీ లవ్స్ us దట్ మచ్. ఆ ప్రేమని డెమాన్స్ట్రేట్ చేసి చూపించాడు. ప్రేమ అంటే ఫేస్బుక్లోది కాదు, వాట్సాప్లోది కాదు. ప్రేమ వెల్లడిపరచబడేది. ఆయన ప్రేమను చూపించాడు ఎక్కడ? సిలువలో, అదే డెడ్ సీ స్క్రోల్స్లో, అదే యెషయా గ్రంథంలో, అదే 53వ అధ్యాయంలో ఆయన సిలువ మరణం కనిపించింది. He died on the cross. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. మనందరము త్రోవ తప్పిపోయినాం, మనందరం ఒకటే. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ట్రూత్ ఈజ్ యూనివర్సల్ మై ఫ్రెండ్స్. సిన్ ఈజ్ ఆల్సో యూనివర్సల్. అబద్ధం ఎవరికైనా అబద్ధమే. అమెరికా వాళ్ళకి వేరు ఉండదు. ఎక్కడైనా అబద్ధం, దొంగతనం. పాపం అందరికీ సమానం. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే ఈరోజు మీకు శుభవార్త. ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్ త్రూ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తు వలన అది నిత్య జీవము. ఎట్లా సిలువ మీద. He died on the cross for you, in our place. తప్పు చేసింది మనం. సత్యానికి చట్టబద్ధత ఉండాలి. తప్పు చేస్తే శిక్ష పడాలి, శిక్ష నాకు పడాలి, శిక్ష నీకు పడాలి. కానీ ఆయన అన్నాడు, నీ ప్లేస్లో నేను మరణిస్తానన్నాడు. ఎట్లా ఉంది? పాపానికి శిక్ష పడాలని ధర్మం చెప్తుంది కదా. దేవుల్లో ప్రేమ ఉండాలి, దేవుల్లో ధర్మం ఉండాలి. ఈ రెండింటి మధ్య చూడండి జాగ్రత్తగా. లవ్ ట్రూత్. హి హస్ టు మేక్ ఎ చాయిస్ నౌ. ప్రేమ అంటుంది పాపిని క్షమించాలని, కానీ ధర్మం అంటుంది పాపానికి శిక్ష పడాలని. రెండు వేరు వైపులు ఉంటాయి. నేను పేపర్ వాల్యుయేషన్ చేసినప్పుడు చెప్తా, కొంచెం లిబరల్గా మార్కులు వేయండి. పిల్లలు కదా, 40 మార్కులు పాస్ అంటే 39 వస్తే ప్రేమ అంటది ఒకటి కలిపే. కానీ సత్యం అంటది ఎలా కలుపుతావు? 39 is 39. 39 కెన్ నెవర్ బి 40. కానీ ప్రేమ అంటది గ్రేస్. ఈ రెండు ఎలా నెరవేర్చాలి? ఆయన నెరవేర్చాడు. శిక్ష మనకు పడాలి, మనల్ని తీసుకెళ్ళి పక్కన పెట్టాడు. పాపానికి శిక్ష పడాలి కదా, నన్ను శిక్షించండి అని మన స్థానంలో నిలవబడ్డాడు. ప్రేమ గెలిచింది, న్యాయం నిలిచింది ఆయన సిలువలో. There is legality in truth, not just historicity. దేవుని న్యాయం కల్వరి సిలువలో నెరవేర్చబడింది. ఆ కొరడాలు తీసుకున్నారు. 4-5 పేటల తాడులు ఉంటాయి, ఇనప సూదులు ఉంటాయి. ఒక్కొక్క దెబ్బ ఆయన మీద పడితే వీపు సుమారు 16 చోట్ల చీలిపోతుంది. ఎంత క్రూరమైన మరణం అది. వై? బికాజ్ హీ లవ్స్ యూ. That is love, my friends. This is love. వాట్సాప్లోది కాదు ప్రేమ అంటే, సిలువ మీద కనిపిస్తుంది ప్రేమ. దట్స్ కాల్డ్ ఎక్స్క్రూసియేటింగ్ పెయిన్. ఐఎమ్ హానర్డ్ టు హ్యావ్ మెనీ స్కాలర్స్ హియర్.
My friends, listen to me so carefully. I'm coming to the conclusion now. జీసస్ క్రైస్ట్ సిలువ మీద పడిన వేదన వివరించడానికి they did not find a suitable word. So they invented a new word called excruciation. Now we use the term excruciatingly painful. You know, that word was invented just to explain the pain on the cross. He died on the cross. Dr. Billy Graham said the cross shows us the seriousness of our sin, but it also shows us the immeasurable love of God. Immeasurable love of God. ఎట్లా దేవుని ప్రేమ కనిపిస్తుంది. నీవు ఉండాలి ఆ స్థానంలో, నేను ఉండాలి. కానీ ఆయన సిలువను మోసాడు. మనము చేసిన తప్పుకి శిక్ష పడాలి. ఎస్, తప్పుకి శిక్ష పడాలి. కానీ ఆ తప్పు ఆయన మీద వేసుకున్నాడు. మనము చేతులతో చేసిన తప్పుకి ఆయన చేతులకి మేకులు, తలంపుల్లో చేసిన తప్పులకి ఆయన తలకి ముండ్ల కిరీటం, మనం ఎక్కడికో తిరిగిన తప్పులకి ఆయన కాళ్ళకు మేకులు, ఆయన నిలువెల్లా గాయాలే. వై? దిస్ ఈజ్ జస్ట్ బికాస్ అవుట్ ఆఫ్ లవ్. మనము పొందవలసిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. He took our place. He took our place. Then why you carry your sin? నీవెందుకు భరించాలి ఈ రోజున? There is no need. That's the good news. Jesus died on the cross, but his story did not end there with the death. అరిమతయ్య యోసేపు అన్న వ్యక్తి ఆయన బాడీని తీసుకొని వెళ్ళి ఆయన కొరకు తయారు చేసుకున్న సమాధిలో పెట్టాడు. ఆన్ ద థర్డ్ డే చాలా సెక్యూరిటీ పెట్టారు. ఫాదర్ ఆఫ్ ఫిలాసఫర్ సోక్రటీస్ శిష్యుడు ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్ ద గ్రేట్. గ్రీకు సామ్రాజ్యాన్ని జయించి వచ్చిన సామ్రాజ్యం రోమన్స్ యొక్క సెక్యూరిటీ యూ కెనాట్ ఈవెన్ కాంప్రిహెండ్. ఎంత క్రూరంగా ఉంటుందో శిక్షలో, సెక్యూరిటీ అంత గట్టిగా ఉంటుంది. 2 టన్నుల బరువైన రాయిని పెట్టారు ఆయన సమాధికి. రోమన్ సీల్ వేశారు, కాపలా కాశారు. కానీ 3వ దినాన ఇవేమీ కూడా ఆయన మరణంలోనే ఉంచలేకపోయినాయి. 3వ దినాన నభూతో నభవిష్యతి అనదగిన రోజుది. మరణము మొట్టమొదటిసారి ఓడిపోయింది. ద గ్రేవ్ కుడ్ నాట్ హోల్డ్ హిమ్. సమాధి ఆయన పట్టి ఉంచలేకపోయింది. ఆన్ ద థర్డ్ డే, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, డెత్ వాజ్ డిఫీటెడ్. జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెత్. This is history. This is reality. Truth must be historical. Truth must be legal. Truth must be experiential. అందుకే యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి ఆయన జీవితాల్ని మారుస్తున్నాడు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి జీవితాల్ని మార్చాడు. ఆయన యేసుపాదం గారు మాట్లాడుతూ చెప్పారు, 50-60 దేశాలు తిరిగిన తర్వాత ఇంక దేశాలు లెక్క పెట్టడం మానేశాడు ఆయన. ఎట్లా అయ్యాడు? తినడానికి తిండి కూడా లేదు కదా. రక్తంతో సంతకం పెట్టాడు, నేను కమ్యూనిస్ట్ని అయిపోతానని. ఎందుకు అన్యాయం ఈ కుల వ్యవస్థ? కనీసం నన్ను రోడ్డు మీద నడవనివ్వరు. నాతో ఆయన ఎన్నోసార్లు చెప్పాడు. రోడ్డు మీద నడుచుకొని వెళ్తే సార్ అనేవాడంట, రే అబ్బాయి, ఈ వీధిలో నువ్వు నడవకూడదురా, అవతల వీధిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి తాగుడికి అలవాటు పడిపోయి రోడ్ల మీద దొర్లుతుంటే, ఇదే విశాఖపట్నంలో సౌలు మధం దగ్గర రోడ్డు మీద పడిపోయేవాడంట తాగి. కానీ ఈ రోజున కొన్ని వేల మందికి ఎట్లా భోజనం పెట్టగలుగుతున్నాడు ఆయన, కొన్ని వేల మందికి ఎలా సహాయం చేయగలుగుతున్నాడు. మొన్న ఫోటో పంపించాడు అమెరికా నుండి, అమెరికాలో ఉన్న పేదలకు ఆహారం పెడుతున్నానని. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దట్ ఈస్ ఎక్స్పీరియన్షియాలిటీ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు తిరిగి లేచాడు అనడానికి నిదర్శనం ఇదే. ఈ చేంజెస్ లైఫ్స్. చచ్చిపోయినవాడు ఏం చేయగలడు? యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఆయన అన్నాడు, ఆయన నేను చూస్తే తప్ప నమ్మనన్నాడు.
ఆయన ప్రక్కలో వేలు పెడితే తప్ప నమ్మనన్నాడు. సరే, యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. ఆయన చూశాడు. మై లార్డ్, మై గాడ్, నా ప్రభు, నా దేవ అన్నాడు. ఆయన నేరుగా బయలుదేరి భారతదేశానికి వచ్చాడు. ఆయన హిస్ నేమ్ ఇస్ థామస్. ఇండియాకు వచ్చాడు ఆయన. ఇండియాకు వచ్చి ఇండియాలో కేరళ అన్న ప్రాంతానికి వెళ్ళాడు. కేరళ అన్న ప్రాంతంలో ఆయన అనేక మందికి యేసు ప్రభు గురించి చెప్పాడు. చాలామంది పూజారులు, బ్రాహ్మణులు సత్యాన్ని తెలుసుకున్నారు ఆ రోజున. ఒక మాట చెప్తాను వినండి, ఒక ట్రూత్ చెప్పాలి. క్రిస్టియానిటీని చాలాసార్లు ఇది వెస్టర్న్ రిలీజియన్, అటు నుండి ఇటు వచ్చింది అంటున్నారు. ఐ టెల్ యూ, 52 AD సెయింట్ థామస్, జీసస్ 12 డిసైపుల్లో ఒక ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత AD 300లో ఫస్ట్ టైం యూరప్, అర్మేనియా అన్న కంట్రీ 250 years తర్వాత అక్కడ క్రిస్టియానిటీ వెళ్ళింది. దట్ మీన్స్ ఇండియాకి క్రిస్టియానిటీ వచ్చిన 250 years తర్వాత యూరప్ వెళ్ళింది. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. అయితే అక్కడ తాగలే. తోమా ఇక్కడ ప్రాణం పెట్టాడు. అక్కడ నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న రోజులవి. దిస్ ఈస్ ద కంక్లూజన్ పార్ట్. ప్లీజ్ లిసన్ టు ఇట్ సో కేర్ఫుల్లీ. చాలా భయంకరమైన రాజు, చాలా చిత్రహింసలు పెడుతున్నాడు. ఎంత చిత్రహింసలు అంటే రోమ్ తగలబడిపోయింది 70 ADలో. చాలామంది చరిత్రకారులు ఏం రాశారంటే ఈ నీరో చక్రవర్తి తగలబెట్టేశాడు, అది క్రైస్తవుల మీద పెడతాడు. వీళ్ళు పట్టుకొని స్టేడియంస్ కట్టి పాతేసి ఇష్టం వచ్చినట్లు తగలబెడతారు. చాలా భయంకరమైన శ్రమలు. ఎలాంటి చిత్రహింసలు అంటే నువ్వు జీసస్ నమ్ముతావా, చచ్చిపోవడమే. మామూలు చచ్చిపోవడం కాదు, కాల్చాడు, రంపాలతో కోసాడు. భయంకరమైన పెర్సిక్యూషన్. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, ఎంత సత్యం ఉంటే ఒక వ్యక్తి చనిపోవడానికి ఇష్టపడతాడు? ఎందుకు చనిపోవడానికి ఇష్టపడుతున్నారు మనుషులు? సింహాలను వదిలిపెట్టేసేవాడు అట్లా. జీసస్ నమ్ముకున్నామంటే సింహాలను వదిలిపెట్టేయడమే. కానీ వాళ్ళు ఇష్టపడ్డారు. ఐ టెల్ వన్ స్టోరీ బిఫోర్ ఐ క్లోజ్. దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 177 AD. The girl named Blandina. Look at me so carefully. I am concluding here. Blandina, నీరో పెట్టే ఆ కష్టాలు భరించలేక అంతా చెదిరిపోయారు అందరూ. ఆమె ఒక బానిస అమ్మాయి, తన యజమానురాల దగ్గర పనిచేస్తుంది. ఒకరోజు అక్కడికి కూడా కష్టాలు వచ్చినాయి. మార్కస్ అన్న కింగ్ రూల్ చేస్తున్నాడు. వెరీ క్రూయల్ కింగ్. ఎంత క్రూరుడంటే జీసస్ని ఎవడైనా నమ్ముతున్నాడంటే పట్టుకెళ్ళిపోయి చంపాడువే. బ్లాండినాని పట్టుకొని వెళ్ళాడు. ఎందుకు? నువ్వు ఒక కన్ఫెషన్ చేయాలి. ఏంటా కన్ఫెషన్? జీసస్ వద్దు అని అంతే చాలు, వదిలిపెట్టేస్తాం. ఆమెకు 16 years, సన్నగా ఉంటుంది. ఆమె చాలా సన్నగా ఉంటుంది. కానీ ఆ మంది నాకు జీసస్ కావాలంది. 16 days చిత్రహింసలు పెట్టారు. అందరూ అనుకున్నారు చచ్చిపోద్ది, 6 నిమిషాల్లో చచ్చిపోద్ది అనుకున్నారు. 16 రోజులైనా చచ్చిపోవట్లే. ఈ రాజుకి అర్థం కావట్లే, ఎరా ఇన్ని బాధలు పెడుతున్నాను చచ్చిపోవట్లేదు. ఎట్లా కాదు, స్టేడియం కట్టాం కదా, స్టేడియంకి తీసుకురండి. ఊరంతా ప్రకటించాడు. బ్లాండినా అన్న అమ్మాయిని స్టేడియంలో మధ్యలో ఒక స్తంభానికి కట్టి సింహాలన్నీ వదులుతాం, మొక్కలు కొరికి తినేస్తుంటే అందరూ 2020 క్రికెట్ మ్యాచ్ ఈరోజు చూసి చప్పట్లు కొట్టుకునేటట్లు అందరూ చూసి నవ్వుకోవాలి. రండి, అందరూ రండి, అందరూ రండి అంటే 25,000 మంది వచ్చారు. ఆ రోజు 25,000 మంది వచ్చారు. బ్లాండినాని కట్టేశారు. 5 రోజులు ఆహారం పెట్టలేదు సింహాలకి. 5 days తిండి పెట్టలే. ఎందుకు? బ్లాండినాని మొక్కలు కొరికి తినేసేయాలి. ఏం తప్పు చేసింది? ఏం తప్పు చేయలే, జీసస్ నమ్ముకుందంతే. ఈరోజు కాదు, ఈ కష్టాలు అప్పటి నుండి ఉన్నాయి. పెర్సిక్యూషన్ వాజ్ దేర్ ఫ్రమ్ ది ఫస్ట్ సెంచరీ. నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలన్నాడు యేసు ప్రభు. 25,000 మంది చూస్తున్నారు. సరే, 1 2 3 సింహాలన్నీ వదిలిపెట్టారు. అవన్నీ పరిగెత్తుకొని వచ్చినాయి.
బ్లాండిన మోకాల దగ్గర అట్లా ఉండిపోయినాయి పిల్లుల్లాగా, ఒక్కడు కూడా ముట్టుకోలేదు. మంచిది, దీనికి మీరు అందరూ క్లాప్స్ కొట్టారు. బట్ స్టోరీ డిడ్ంట్ ఎండ్ దేర్. ఏం చేయాలో అర్థం కాలే. తీసుకొచ్చాడు. 25,000 మంది అప్సెట్ అయిపోతారు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఒక కుర్చీ తీసుకొచ్చాడు, ఐరన్ కుర్చీ. కింద మంట పెట్టాడు, ఎర్రగా మార్చేసాడు ఆ కుర్చీని. ఎలక్ట్రిఫైయింగ్ ఫైర్ అనమాట, ఎర్రగా మారిపోయింది. ఒక దున్నపోతుని తీసుకొచ్చాడు, చుట్టూ ఒక నెట్ కట్టాడు, దున్నపోతుని వదిలేటాడు. బ్లాండిన నిలవబడి ఉంది. ఏం చేయాలో అర్థం కాలే. ఆ దున్నపోతు ఒక్కసారి అట్లా ఎత్తి బ్లాండిన నిసిరింది నెట్లోకి. ఎర్ర కుర్చీ మీద పడుతూ యేసయ్యా అన్నది. ఎర్ర కుర్చీ మీద పడింది, చచ్చిపోలేదు. పొడిచి పొడిచి చంపేశారు. ఆ దృశ్యాన్ని 25,000 మంది చూశారు. ఆమె చచ్చిపోతూ యేసయ్యా అంది. ఇప్పుడు 25,000 మంది చేతులెత్తి యేసయ్యా నరవడం మొదలుపెట్టారు. ఒక్క అమ్మాయి మరణం, 25,000 మంది. ఎంత సత్యం ఉంది ఇందులో. ఒక అమ్మాయి ఎందుకు అంతలా చనిపోయింది? మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎక్స్పీరియన్షియాలిటీ. ట్రూత్ ఈజ్ హిస్టారికల్, ట్రూత్ ఈజ్ లీగల్, ట్రూత్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్. వాట్ ఏ బ్లెస్డ్ లైఫ్. మై ఫ్రెండ్స్, వీ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్. It doesn't matter how long you live, but it does matter how well you live. What is the purpose of your life? ఒక మాట, కరోనా వచ్చింది, చాలా మంది చనిపోయారు కదా. మనం ఎప్పుడు ఊహించలేదు అలాంటి జబ్బు వస్తుందని. హాస్పిటల్ కిటకిటలు ఆడిపోయినాయి. ఒక నెల రోజులు నాకు ఫోన్ వస్తే భయం వచ్చేది, ఎక్కడెవరు బెడ్కి రికమెండ్ చేయమంటారో అని. బెడ్ దొరికే ఆక్సిజన్ దొరకక వెంటిలేటర్ అయిపోయిన తర్వాత చచ్చిపోయాడు. 7 కావాలి రికమెండేషన్. 7 దొరకక కప్పెట్టుకోవడం చోట్లేదు, సమాధుల దొడ్డుకు రికమెండేషన్. ఎంత ఘోరం అండి. చనిపోయిన వాళ్ళు ఎలాగా చనిపోయారు? ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ టుడే. వై ఆర్ యూ స్టిల్ అలైవ్? దిస్ ఇస్ ద పాయింట్. వాట్ ఈస్ ద పర్పస్? కోటీశ్వరులు చనిపోయారు, భేదోలు కాదు. కరోనాకు చనిపోయింది, కోటీశ్వరులు చనిపోయారు. లైఫ్ అండ్ డెత్ నీ చేతిలో నా చేతిలో లేవు, దేవుని చేతిలో ఉన్నాయి. ఇట్ ఈస్ అపాయింటెడ్ టు డై వన్స్. బట్ రిమెంబర్ మై ఫ్రెండ్స్, దెర్ ఈస్ ఎ పర్పస్, దట్ ఈస్ యూస్ఫుల్నెస్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ యూస్ఫుల్నెస్. టిల్ టుడే నేను రాత్రి పడుకున్నప్పుడు అనుకుంటాను, ఈరోజు నా జీవితం ఒకటికైనా ఉపయోగపడిందా? ఇఫ్ నాట్, వై షుడ్ ఐ బి అలైవ్? నేను జోబులో పెట్టుకునే పెన్ను రాయకపోతే అట్లా ఇసిరేసి ఇంకో పెన్ తెచ్చుకుంటా. నువ్వు కూర్చున్న కుర్చీ కాలు ఇరిగిపోతే ఇసిరేసి కొత్త కుర్చీ పెట్టుకుంటావు. ఈ మైక్ ఆగిపోతే ఇసిరి కొత్త మైక్ తెచ్చుకుంటా. నీవెవడికి ఉపయోగపడకపోతే నువ్వెందుకు బతుకున్నావు? ఆలోచించి ఎప్పుడైనా. ఒక్క బ్లాండినా చచ్చిపోతూ మరణిస్తూ 25,000 మందికి జీవాన్ని ఇచ్చింది. ద ఫస్ట్ ఆర్డైన్డ్ టిబెట్ బుద్ధిస్ట్ ఏమన్నదో తెలుసా? సిన్స్ డెత్ ఈజ్ సర్టైన్ అండ్ ద టైమ్ ఆఫ్ డెత్ ఈజ్ అన్సర్టైన్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్? ఈ స్టేట్మెంట్ చదివాక నేను ఈ స్టేట్మెంట్ రాసుకున్నాను. డెత్ ఈజ్ సర్టైన్, ద టైమ్ ఆఫ్ డెత్ ఈజ్ అన్సర్టైన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వేర్ ఆర్ యూ గోయింగ్ టు స్పెండ్ యువర్ ఇటర్నిటీ? బికాస్ దేర్ ఈజ్ లైఫ్ బియాండ్ డెత్. మ్యాన్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 3 కాంపోనెంట్స్. నేను ఈ బ్లేజర్ వేసిన తర్వాత ఇప్పేస్తా, బాడీ అంతే. లోపల స్పిరిట్ ఉంది, ఆత్మ, దేవుడు పెట్టిన దీపం ఆత్మ. రెండింటిని పట్టుంచింది ప్రాణం. ప్రాణం పోయిందంటే బాడీ స్పిరిట్ వేరే అయిపోతాయి. బాడీ ఇక్కడ ఉండిపోతే కాల్ చేస్తారు, బెండ మీద పడేస్తారు. బట్ దెర్ ఈజ్ ఇటర్నిటీ. వేర్ ఆర్ యూ గోయింగ్ టు స్పెండ్ యువర్ ఇటర్నిటీ? అందుకే మన పూర్వీకులు ప్రేయర్ చేశారు ఇట్లా: అసతోమ సత్కమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. ఫ్రమ్ ద అన్ట్రూత్ లీడ్ మీ టు ద ట్రూత్. అసత్యములో ఉన్నాను, సత్యం ఎక్కడ? దట్స్ వై ఐఎమ్ ప్రీచింగ్ ద ట్రూత్ టుడే.
అసత్యములో ఉన్నాను, సత్యం ఎక్కడ? అంధకారములో ఉన్నాను, ఎటు వెళ్తున్నానో తెలియట్లే, జీవం ఎక్కడ? మృత్యు భయం నన్ను వేధిస్తుంది, జీవం ఎక్కడ? అంధకారంలో వెలుగు కావాలి, అబద్ధములో ఉన్న నీకు సత్యము కావాలి. మృత్యు భయము చాలా భయంకరమైంది. మనిషి టెక్నాలజీలో ఆకాశం అంత ఎత్తు ఎదిగిన మరణం ముందు మరుగుజ్జుగా మిగిలిపోయాడు. కానీ యేసు ప్రభు మరణాన్ని జయించి నేను జీవిస్తున్నాను కాబట్టి నీవు జీవించొచ్చు అన్నాడు. ఆయనే జవాబు. ఈజ్ ద ట్రూత్, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. My friends, this is the question I want to put to you before I close. Where are you going to spend your eternity? There are two eternities, eternal heaven, eternal hell. This is called the city of destiny. My question, where are you going to spend your eternal destiny? Jesus loves you today. He promised you eternal life. The choice is up to you. జీవితాల్ని మార్చగలడు ఆయన. నేను ఒకప్పుడు ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్. నా లైఫ్ చాలామంది అనుకుంటారు వాట్ ఏ బ్లెస్డ్ లైఫ్ అని. నేను చాలా డొమైన్స్లో వర్క్ చేస్తాను. I had an institute. I work closely with different organizations. I'm the advisor to many organizations. కొంతమంది నువ్వు ఒక్కడివి ఇన్ని ఒకే టైం ఎలా మేనేజ్ చేస్తావు? యు నో ద రియల్ స్టోరీ. నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను. ఐ ఎక్స్పీరియన్స్డ్ ద బిటర్నెస్ ఆఫ్ ఫెయిల్యూర్. 17 years యవనస్తుడిగా ఓడిపోయాను. ఆ రోజు ఒక మాట విన్నాను, విత్ గాడ్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గాడ్. ఓడిపోయిన నా జీవితాన్ని తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టాను. He made me the winner man. He never failed me. Rest is my story. From shame to fame. సిబిఎన్ వాళ్ళు నా లైఫ్ని ఒక డాక్యుమెంటరీ చేశారు. ఒక వ్యక్తి ఓడిపోయి ఇంటర్మీడియట్లో ఈరోజు లైఫ్ ఎంత బ్లెస్సడ్గా అయ్యింది. దట్ ఈస్ ఎక్స్పీరియన్షియాలిటీ, ద బ్లెస్డ్ లైఫ్. My conclusion is so simple. Jesus Christ, his birth is historical, his death is legal, his resurrection is experiential. ఆయన జన్మ చరిత్రాత్మకం, ఆయన మరణం దేవుని న్యాయాన్ని నెరవేర్చింది, ఆయన పునరుద్ధానం అనుభవపూర్వకం. నేను ఎమోషనల్ క్లోజింగ్ ఇవ్వను, బట్ ఒకసారి మీరందరూ కూడా మీరున్న స్థలంలోనే ఆలోచించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దిస్ కెన్ బి యువర్ డే. యువర్ లైఫ్ ఈజ్ నెవర్ గోయింగ్ టు బి ద సేమ్ ఆఫ్టర్ దిస్ మూమెంట్. మేక్ ద రైట్ డిసిషన్ మై ఫ్రెండ్స్. చేంజ్ యువర్ లైఫ్. యు ఆర్ ఆన్ ద క్రాస్ రోడ్స్ నౌ. మేక్ ద రైట్ చాయిస్. చేంజ్ యువర్ లైఫ్. లెట్ us pray. ఎవరు ఇటు అటు చూడొద్దు, ఇటు అటు కదలొద్దు. మీరున్న చోట కళ్ళు మూసుకోండి. జస్ట్ ఫర్ ఎ మూమెంట్. నేనేం మంత్రాలు చదవను. జస్ట్ ఫర్ కాన్సన్ట్రేషన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు క్లోజ్ యువర్ ఐస్. దిస్ కెన్ బి ఎ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఫర్ యూ. రిలీజియన్ ఈజ్ మ్యాన్ సర్చింగ్ ఫర్ గాడ్, బట్ క్రిస్మస్ ఈజ్ గాడ్ సర్చింగ్ ఫర్ మ్యాన్. ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈ ప్రేమ, ఈ అగాఫే ప్రేమ, ఈ ఎక్స్పీరియన్స్ నాకు కావాలి అని నువ్వు కోరుకుంటే నువ్వున్న చోట ఒకసారి లేచి నిలవబడు. ఐ ఆస్క్ మై ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ స్టాండింగ్. ఎక్కడుంటే అక్కడ నిలవబడు. పక్క వాళ్ళు నిలవబడతారు లేదా ఆలోచించుక. ఐ వాంట్ మై ఫ్రెండ్ రవి విన్సెంట్ టు కమ్ టు ప్రే ఫర్ దిస్. I'm not asking you to just stand up to change your religion. Please understand this. Don't change religion. Even Christianity cannot help you. I'm telling you, even Christianity would not help you if you take it as a religion. But Jesus can help you. He can transform your life and you would never be the same.
రిలీజియన్ థర్మామీటర్ లాంటిది. నోట్లో పెట్టుకుంటే జ్వరం ఉందో లేదో చెప్తే తగ్గించదు, కానీ యేసు ప్రభు జీవితాన్ని మార్చగలడు. నిలవబడ్డావు, కళ్ళు మూసుకో, మనసులో ఒక చిన్న ప్రేయర్ చేసుకో. జీసస్, ప్లీజ్ కమ్ ఇన్ టు మై హార్ట్, చేంజ్ మై లైఫ్. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ న్యూ లైఫ్. మై ఫ్రెండ్స్, 4 గంటల గురుండి 4 లక్షలు ఖర్చు పెట్టే ఫూల్ కాదు నేను. ఐ నో ద వాల్యూ ఆఫ్ మనీ. ఐఎమ్ నాట్ మ్యాడ్, బట్ ఫర్ దిస్ మూమెంట్ వీ స్పెండ్ సో మచ్, బికాస్ one life is so valuable. one life, ఒక్క జీవితం చాలా విలువైంది. కళ్ళు మూసుకో, ఒక్క ప్రేయర్ చేసుకో. జీసస్, కమ్ ఇన్ టు మై లైఫ్. I regret for my sins. Forgive my sins. You died on the cross for me. I believe you are the savior of the world. You died on the cross and rose on the 3rd day. I accept you as my Lord and Savior. Come into my life. మీరందరూ అలా నిలవబడి ఉండగా కూర్చొని నా కళ్ళు మూసుకుంటున్నారు. I ask my friend Ravi Vincent to pray. ప్రైజ్ ద లార్డ్. అందరు కూడా అలాగే ప్రార్థన చేద్దాం. దయచేసి నిలబడిన వారందరూ కూడా, ప్రభువా నా హృదయంలోనికి రండి అని ఈ సమయంలో ఎవరైతే అడుగుతా ఉన్నారో, ఎవరైతే కూర్చుని కండ్లు మూసుకుని ఉన్నారో, వారందరి హృదయంలోనికి ప్రభు ఈ సమయంలో వస్తూ ఉన్నాడు. జీసస్ ఈజ్ గాడ్ ఎ లైఫ్. ఆయన సజీవంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. ఇంతవరకు మనం అద్భుతమైనటువంటి విషయాలు మనం విన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడాడు. ఎవరైతే ఈ సమయంలో హృదయంలో, ప్రభువా నా హృదయంలోనికి రండి అని ఆయనతో సంభాషిస్తూ ఉన్నారో, జీసస్ గాడ్ ఎ లైఫ్, జీసస్ హూ హిస్ లైఫ్, ఆయన మన హృదయంలోనికి ఆయన వస్తూ ఉన్నాడు. ప్రియులారా, చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం విన్నాం. ప్రత్యేకంగా యవనస్తులతో దేవుడు మాట్లాడాడు. ఎస్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు బి స్క్వాండర్డ్. జీవితము వ్యర్థం చేయలేనంత చిన్నది అనే విషయం మనకు అర్థమైంది. ప్రియులారా, ఈ జీవితాన్ని మధురముగా చేయడానికి మన ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చారు. ఈ సమయంలో ఎవరైతే ఆ ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరినీ ప్రభు సన్నిధి తాకుతూ ఉంది. You will never regret by welcoming Jesus into your heart. He shall change your heart. He will give a new heart to you. ఈ సమయంలో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ ప్రభువు మార్చి వారికి నూతనమైనటువంటి హృదయాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రభువా నీకు వందనాలు తండ్రి, ఇంత అద్భుతమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడే నీ బిడ్డలందరినీ మీరు తాకుతూ ఉన్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధితో తాకబడతా ఉన్నారు. ఐ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ హియర్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మన మధ్యలో చూస్తూ ఉన్నాను. ఇప్పుడే ఎవరైతే నోరు తెరిచి హృదయాన్ని తెరిచి దేవుని అడుగుతా ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుని అడుగుతా ఉన్నారో, ప్రభువైన యేసు నా హృదయంలోనికి రండి అని ప్రార్థిస్తూ ఉన్నారు, వారందరి హృదయాలను ఆయన సమాధానంతో నింపి ఆయన ఈ స్థలం నుంచి ఆయన పంపించబోతా ఉన్నాడు. ప్రభువా నీకు వందనాలు తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. ఇంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమమును జరిగించినందుకు వందనాలు. ఎవరెవరైతే నిలవబడి ఈ సమయంలో తీర్మానం తీసుకున్నారో ఆ తీర్మానాన్ని మీరు స్థిరపరుస్తూ ఉన్నందుకు వందనాలు. వారి హృదయంలోనికి మీరు వెళ్ళినందుకు వందనాలు. వారికి ఈ లోకంలో జీవముతో పాటు నిత్య జీవమును అనుగ్రహించడానికి, వారితో పాటు ఉండడానికి తండ్రి, వారితో మీరు వెళ్తా ఉన్నందుకు వందనాలు ప్రభా. వారి యొక్క తీర్మానాన్ని మీరు బలపరచండి. వారు వెలుచుండగా వారితో పాటు మీరు ఉండండి తండ్రి. సంతోషంతో, ఆనందంతో మీ ద్వారా అనుగ్రహించబడే ఆ యొక్క సమాధానంతో వారు వెళ్ళినట్లుగా సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ ప్రాంగణం అంతా నీ సన్నిధితో మీరు నింపినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నిలబడిన వారు అలాగే థ్యాంక్ యూ జీసస్ అని మీరు చెప్పొచ్చు. యేసు ప్రభా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు వందనాలు. ఇప్పుడే ప్రతి ఒక్కరిని మీరు తాకుతా ఉన్నందుకు వందనాలు. ప్రతి హృదయంలో ఈ సమయంలో కన్విక్షన్, పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ ఒప్పింపచేస్తూ ఉన్నాడు. ఆ ఒప్పుకోలు జరుగుతూ ఉన్నప్పుడు
మీ హృదయంలో యూ విల్ గెట్ ది జాయ్ అన్స్పీకబుల్. You will have the joy unspeakable that cannot be given by the world, nor by anybody in this world. It can be only given by the Holy Spirit, by Jesus alone. అలాంటి సంతోషంతో తండ్రి ఈ బిడ్డలందరినీ మీరు నింపి మీరు పంపిస్తూ ఉన్నది కొందనాలు. మరొకసారి తండ్రి ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో నీ చేతులకి సమర్పిస్తూ ఉన్నాను. వారిని దీవించండి, నడిపించండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.